రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక యవనస్తురాలు ఉంది. ఒక దైవజనుడు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తుంటే ఇంటర్మీడియట్ చదువుతున్న యవనస్తురాలు జైల్లో ఉంది. ఆమె జీవితకాలం అంతా ఖైదీగా బ్రతకాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎందుకు ఆ పరిస్థితి ఎదురైందంటే బాయ్ ఫ్రెండ్స్ అనే ఆ సహవాసం పట్టి కోట్లకు పడగెత్తిన వాళ్ళు, కార్లు, డాబాలు, అంతస్తులు ఉన్నాయి. ఒక కూతురు. ఆ కూతురిని ఎలాగ చదివించాలి, ఏ విధముగా గొప్ప ప్రయోజకురాలుగా చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆశించారు. కానీ ఆ యవ్వనస్తురాలు చెడ్డ స్నేహము పట్టి గంజాయికి అలవాటు పడిపోయింది, చెడ్డమైన డ్రగ్స్కి అలవాటు పడిపోయింది, తాగుడికి బానిసగా మారిపోయింది. తల్లిదండ్రులు ఎన్నోసార్లు హెచ్చరించారు, అమ్మా నీవు అలా చేయకూడదు, నువ్వు చదువుకునే పిల్లవి, నువ్వు చెడ్డ సహవాసం బట్టి ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నావని తండ్రి ఎన్నోసార్లు హెచ్చరించి కొట్టి చెప్పాడు. ప్రతిరోజు రాత్రికాల సమయంలో వాళ్ళ ఇంటి గేటు మీద పడిపోయి కేకలు వేస్తూ ఉండేది. గంజాయి ముందు తాగి ఆ గేటు మీద పడి తలుపు తీయండి అని ఆ ఇంటర్మీడియట్ చదివే ఆ స్త్రీ ఈరోజు పరిస్థితులు అలాగ మారిపోతున్నాయి. సరే, తండ్రి బోధించాడు, చెప్పాడు, అమ్మా నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు, మన బ్రతుకు ఎంత, మన గౌరవం పోతుంది, మనం అవమానకరంగా బ్రతుకుతున్నాము, ఏంటి నువ్వు చేసే పని అని తండ్రి ఎన్నోసార్లు చెప్తే వినల. ఆ కూతుర్ని చూసి తండ్రి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఉన్న ఒక్క తల్లి చెప్తుంది, ఇంకా ఎవరు చెప్పేవారు లేదని ఇంకా ఎక్కువగా చెడ్డ అలవాట్లకి బానిసగా మారిపోయింది. ఇంటికే బాయ్ ఫ్రెండ్స్ని పిలుచుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. తల్లి చూసి కొట్టి అడిగినందుకు నిద్రపోతున్న సమయంలో తన స్నేహితులు కలిపి తల్లిని దిండేసి చనిపేశారు. అందుకని సెంట్రల్ జైల్లో ఇప్పుడు చాలా వేదనతో బాధపడుతుంది. దైవజనులు ప్రకటిస్తున్న సమయంలో నాకు విమోచన దొరకదా? ఆ వాక్యం విని దేవుడు ఆ వాక్యాన్ని ద్వారా ఆ బిడ్డను దర్శించినప్పుడు, ఏంటి నేను నా జీవితాన్ని కోల్పోయాను, నా బ్రతుకును కోల్పోయాను, ఇప్పుడు నన్ను బ్రతికించే వ్యక్తి ఎవరు అన్నప్పుడు దైవజనులు వాక్యం ద్వారా ఆ బిడ్డకి బోధించినప్పుడు అక్కడ పరిస్థితిలో బయటికి రాకపోయిన పరిస్థితి కానీ నేను ఇక్కడున్నా కానీ యేసయ్య కొరకు బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకుంది. ఆ పరిస్థితిలో నేను ఇప్పుడు దాకా పాపములో బతికాను, నా తల్లిదండ్రులు కోల్పోయాను, నా వలనే ఇటువంటి శాపము అనుభవిస్తున్నాము అని ఆ బిడ్డకి విమోచన బయటకు వచ్చే పరిస్థితి లేకపోయినా కానీ యేసయ్యను నమ్ముకుంది.